యేసుక్రీస్తు బోధనలు నేటి సమాజానికి మార్గదర్శకమని క్రీస్తు సహవాసం ప్రార్థనా మందిరం సంఘ కాపరి బ్రదర్ కె.ఆర్. రాజు పేర్కొన్నారు. ప్రపంచ మానవాళి పాప విమోచన కోసం యేసుక్రీస్తు తన ప్రాణాలను సిలువపై అర్పించాలని తెలిపారు. ప్రేమ, క్షమ, త్యాగం వంటి విలువలు ప్రతి మనిషి జీవితంలో ప్రతిఫలించాలన్నారు. సమాజంలో శాంతి, సహనం నెలకొల్పాలంటే యేసుక్రీస్తు చూపిన మార్గంలో నడవాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు. గుడ్ ఫ్రైడే పర్వదినాన్ని పురస్కరించుకొని చిట్టినగర్లో ఉన్న క్రీస్తు సహవాస ప్రార్థనా మందిరం ఆధ్వర్యంలో బహిరంగ శిలువ మార్గం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ సోదరులు, సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యేసుక్రీస్తు అనుభవించిన బాధలు, కష్టాలను స్మరించుకుంటూ శిలువ మార్గంలో ప్రార్థనలు నిర్వహించారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ప్రతి దశలో యేసుక్రీస్తు జీవితంలోని ముఖ్య సంఘటనలను ప్రతిబింబించేలా ప్రార్థనలు, భక్తి గీతాలు నిర్వహించారు. పాల్గొన్న భక్తులు ఆత్మ పరిశీలనతో, భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా సంఘ కాపరి బ్రదర్ కె.ఆర్. రాజు మాట్లాడుతూ గుడ్ ఫ్రైడే అనేది త్యాగానికి, ప్రేమకు ప్రతీక అని తెలిపారు. మనుషుల పాపాలను తనపై తీసుకుని యేసుక్రీస్తు శిలువపై మరణించడం ద్వారా మానవాళికి విమోచన మార్గాన్ని చూపించారని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు చూపిన ప్రేమ, క్షమ, సేవా భావాన్ని తమ జీవితాల్లో ఆచరించాలని పిలుపునిచ్చారు. యేసుక్రీస్తు శిలువపై పడిన కష్టాలను కళ్లకు కట్టినట్లుగా తెలియజేసే విధంగా చేసిన ఈ ప్రదర్శన అందరినీ కదిలించింది. మరి శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే మరి ముఖ్యంగా యేసుక్రీస్తు ప్రభువారు సర్వమానవాళి పాపాల కోసం ఆయన సిలువలో బలియాగంగా మరి ఆయన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచిన కార్యక్రమం సందర్భంగా టైలర్పేట ప్రాంత వాసులు మరి మేమందరం కలిసి చేసిన ఈ ప్రయత్నము అందరూ కూడా మరి ఆయన సిలువ మరణాన్ని గురించి అందరూ తెలుసుకొని ఆయన వైపు తిరగాలని, ఆయన ప్రేమను, ఆయన కరుణను, ఆయన కృపను అందరూ తెలుసుకోవాలని మేము ఈరోజు చేసిన మరి స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది దేవుని మహిమకరంగా జరిగింది. దీన్ని సహకరించిన వారందరికీ కూడా మరి దేవుని పేట వందనాలు తెలియజేసుకుంటూ, అదే రీతిగా అందరూ కూడా మరి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకని లోకానికి వచ్చి తన ప్రాణం పెట్టి పునరుద్ధారుడై లేచాడు, మరి మనుషుల పాపాలు ఆయన రక్తంతోనే కడగబడతాయని, ఆయన రక్తం ద్వారా తప్ప మరి ఏ రీతిగా కూడా మరి మనుష్య పాపాలు కడగబడమని, వారు పరలోక రాజ్యం చేర్చబడలేదని పరిశుద్ధ బైబిల్ గ్రంథం బోధిస్తుండగా అందరూ కూడా క్రీస్తు బోధల వైపు తిరిగి తమ హృదయాలను మార్చుకొని పాపాలను విడిచిపెట్టి మరి యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే మార్గాన్ని చూపెట్టాడో ఆ మార్గంలో నడిచినట్లయితే మరి ఆయన కోరుకున్న మరి ఆ పాపం లేని సమాజం, ఆయన రాజ్యంలో ఆయన రాకటి దినాన అందరూ ఎత్తబడేలాగా ఉంటామని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా వారికి ప్రభు యేసుక్రీస్తు వారి పేట వందనాలు తెలియజేసుకుంటున్నాను. అందరికీ వందనాలు.